నెక్స్ట్ దీంట్లో కూడా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ప్రధానంగా చూపించాడు. ట్రంప్ది మహాపతనం, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్ల ఢమాల్ అని చెప్పి ఆ ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈ తర్వాత మనం ఇందాక చూసాక గ్యాస్ ధరల గురించి కూడా, వంట గ్యాస్ మంట, గృహ వినియోగ సిలిండర్ పై 50 రూపాయల పెంపు. ఈ 50 రూపాయల పెంపు అనేది యాక్చువల్ గా గవర్నమెంట్ కి మాత్రం గట్టి దెబ్బ పడబోతుంది. ఎందుకంటే 500కే సిలిండర్ ఇస్తా అని చెప్పారు కదా కొంతమంది ఎకనామిక్ బ్యాక్వర్డ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఈ 50 రూపాయలు వాళ్ళే వేసుకోవాలి. అంటే ఈ పెరిగిన 50 రూపాయలు కూడా వాళ్ళకి బడ్జెట్ లో భారం కాబోతుంది. దాదాపుగా మనకు అందుతున్న లెక్కల ప్రకారం ఈ పెరిగిన అంతా కలిసి కాంగ్రెస్ కు ఒక 70 నుంచి 100 కోట్ల దాకా భారం పడబోతుందంట ఈ గ్యాస్ సిలిండర్ వల్ల, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి. ఇంకా మహిళలకు రైస్ మిల్లులు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో రుణాలు, మహిళలకు రైస్ మిల్లులు ఇస్తారంట, మంచి విషయం. చూడండి, గుట్టుగా వ్యాధులు ఉంటున్నాయంట. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, దీర్ఘకాలిక వ్యాధులను తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. అపోలో హెల్త్ ద నేషన్ 2025 నివేదిక, దేశవ్యాప్తంగా 20 లక్షల మంది వైద్య పరీక్షలు, తెలంగాణలో 23% మందికి అదే రక్తపోటు అంట. అదిగో చూడండి. ఇక అంటే ఇప్పటికే మీకు చాలా మందికి, మీరు ఎప్పుడు బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకొని ఉంటారు, కానీ ఒక్కసారి వెళ్ళి బ్లడ్ టెస్టులు చేయించుకుంటే మనలో చాలా మందికి ఈ బీపీలు, షుగర్లు, ఫ్యాటీ లివర్ అనేది కామన్ అండి. మనం కనుక టెస్ట్ చేయించుకుంటే 100లో 99 మంది కాదు, 100లో 100 మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది ఇవాళ రేపు. ఇక బీపీ, షుగర్లు ఒకసారి టెస్ట్ చేయించుకోండి, అందరూ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఖచ్చితంగా బోర్డర్లో ఉంటే కనుక దాన్ని రాకుండా నియంత్రించే మార్గాలు ఉంటాయి. అలా ఏమన్నా ప్రయత్నించవచ్చు, ఆలోచించండి ఒకసారి. ఇక దీంట్లో కూడా రాశారు, గోదావరి బనకచర్ల చేపట్టొద్దని. నెక్స్ట్ వీర్య నిరోధక మాత్ర అంట, హార్మోన్ రహిత టాబ్లెట్ YCT-529 అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు 99% సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు ఎలుకలు, కోతులపై ప్రయోగాల్లో వెల్లడి. సో మనుషులపై తొలి దశ ట్రయల్స్ పూర్తి, న్యూజిలాండ్లో సెకండ్ ట్రయల్స్ ఈ దశాబ్దం చివరికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అట. సో అంటే ఇప్పటి వరకు ఈ గర్భ నిరోధక మాత్రలు మహిళలకే ఉండేవి, ఇప్పుడు పురుషులకు కూడా వస్తున్నాయంట. దాని గురించి ప్రధానంగా రాశారు. ఇక నిన్న కొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్సీలు. ఇదిగో అధ్యక్ష అని చెప్పి విజయశాంతి, తర్వాత అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ బీజేపీ నుంచి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కొమరయ్య సిపిఐ నుంచి, సత్యం పిఆర్టీయు శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ సుఖేందర్ రెడ్డి. మరి వీళ్ళందరూ రేపు మండలిలో ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో చూడాలి వీళ్ళ దగ్గర నుంచి.